బెదిరింపులకు భయపడను, ప్రజా సమస్యలు దౌర్జన్యాలపై పోరు ఆపను, చట్ట పరిధిలో నాకున్న సమాచారంలో జవాబిస్తా, దూషణలు చేయను, చిల్లర భాష వాడను. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్. ప్రజా సమస్యలు పాలకుల దౌర్జన్యాలపై గొంతెత్తడం నా హక్కు. సిట్ బెదిరింపులు నోటీసులకు ఎట్టి పరిస్థితుల్లో భయపడనట. చట్ట పరిధిలో నా వద్ద ఉన్న సమాచారంతో జవాబిస్తా, ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటూ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తేల్చి చెప్పారట. ఎవరిపైన వ్యక్తిగత దూషణలు చేయను, చిల్లర భాషను వాడను, వాస్తవాలు దాచను, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడడం ఆపను అని కుండబద్దలు కొట్టినట్టుగా స్పష్టం చేశారట. ఈ హైదరాబాద్ సిటీ సిపి సజ్జనార్ నేతృత్వంలో ఏర్పాటైన రెండో సిట్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో సంబంధం లేని కేటీఆర్ హరీష్ రావుకు నోటీసులు ఇచ్చి గంటల తరబడి దర్యాప్తు పేరిట వేధిస్తున్న ప్రహసనాన్ని తెలంగాణ భవన్ వేదికగా ఎండగట్టానని గుర్తు చేశారట. తాను ప్రెస్ మీట్ పెట్టి 12 గంటల లోపే అర్ధరాత్రి 12 గంటలకు ఇంటికి వచ్చి సిట్ పోలీసులు తనకు నోటీసులు ఇచ్చారని తెలిపారట. 2 రోజులు ఆధారాలతో సమాధానం ఇవ్వకుంటే సివిల్ క్రిమినల్ చర్యలకు సిద్ధం కావాలని వార్నింగ్ కూడా ఇచ్చారని చెప్పారు. మొన్న ప్రెస్ మీట్లో చెప్పిన అంశాలపై మరోసారి స్పష్టత ఇస్తున్నానని, ఈ మేరకు శనివారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారట. దేశ రక్షణ, అంతర్గత భద్రత, వ్యవస్థీకృత నేతలకు అడ్డుకట్ట వేసేందుకు టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం నేరం కాదని చట్టమే చెప్పిందని తెలిపారు. దీనికి అనేక మార్గదర్శకాలు ఉన్నాయని, అనేక మంది అధికారులు వివిధ స్థాయిలో పర్యవేక్షిస్తారని, ఈ వ్యవహారం ఒక్క అధికారితో అయ్యే పని కాదని తేల్చి చెప్పారు. ఇదే విషయాన్ని గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం ఫోన్ ట్యాపింగ్ చేయడం మామూలేనని ఢిల్లీలో చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. అలాంటప్పుడు సిట్ దర్యాప్తు ఎందుకు అనేదే తన ప్రశ్నని పేర్కొన్నారట. తాను సిట్ చీఫ్ సజ్జనార్పై ఆంధ్రప్రదేశ్లో నమోదైన కేసులపై మరో సిట్ వేయాలని డిమాండ్ చేసినట్టు నోటీసులో ఉన్న విషయం వాస్తవానికి విరుద్ధమని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ ప్రకటనలో కొట్టిపారేశారు. తాను చెప్పింది 2015లో ఓటుకు నోటు కేసులో లైవ్ కెమెరాలో అప్పటి టీడీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిన తర్వాత ఏపీ నాయకుల ఫోన్లు తెలంగాణ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ అధికారులు ట్యాప్ చేశారని, అదే ఏడాది జూన్లో ఆంధ్రప్రదేశ్లోని వివిధ ఠాణాల్లో తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేసులు నమోదైనట్టు పత్రికలో వార్తలు వచ్చాయని తెలిపారు. అప్పుడు ఆంధ్రాలో కూడా ఓ సిట్ ఏర్పాటు చేశారని, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న సమయంలో సజ్జనార్ తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగంలో అధికారిగా పనిచేశారనే అవగాహన ఉన్నదని తెలిపారు. అందుకే ఆయన అప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై వేసిన రెండో సిట్కు చీఫ్గా ఉండడం సమంజసం కాదని తన అభిప్రాయం చెప్పానని స్పష్టం చేశారు. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు అని, ప్రతిపక్ష పార్టీలోని నేతగా మరుగున పడిన ఈ విషయాలను ప్రజల ముందుకు తీసుకురావాల్సిన కనీస బాధ్యత తనపై ఉందని పేర్కొన్నారు. ఇది మీకు నచ్చకుంటే వివరణ ఇవ్వడానికి సూచించారు. రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతీకార పాలనలో తాము ముమ్మాటికి బాధ్యులమని, ఈ ప్రభుత్వ హయాంలోనే కేటీఆర్, హరీష్ రావు సహా అనేక మంది బీఆర్ఎస్ నేతల వ్యక్తిత్వ హననానికి గురైన విషయాన్ని తెలంగాణ సమాజం ముందుంచానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ వ్యవహారంలో నిందితులపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదనే విషయం ప్రస్తావించానని పేర్కొన్నారు. ప్రజల గొంతుకుగా నిలిచిన ప్రతిపక్ష బీఆర్ఎస్పై ప్రభుత్వ అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం ఆగదని, సిట్ నోటీసులకు అదిరేది లేదని తేల్చి చెప్పారట. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ఫోన్ ట్యాపింగ్పై నేను ఫిర్యాదు చేసినప్పటికీ ఆయనకు పోలీసులు ఎందుకు నోటీసులు ఇవ్వలేదు, నాకు అక్నాలెడ్జ్మెంట్ కార్డు కూడా ఇవ్వలేదు ఎందుకు అని ప్రశ్నించారు. కేవలం బీఆర్ఎస్ నాయకులకు ఇచ్చే నోటీసులపై పోలీసులు ఆగమేఘాలపై రావడం, మీడియాకు లీకులు ఇవ్వడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వర్కింగ్ జర్నలిస్టులు, సోషల్ మీడియా యాక్టివిస్టులను విచ్చలవిడిగా అరెస్టులు చేయడం, 4 గోడల మధ్య జరగాల్సిన దర్యాప్తుపై గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతలు నిత్యం లైవ్ కామెంటరీ ఇవ్వడం దేనికి సంకేతం అంటూ ప్రశ్నించారు.
కాంగ్రెస్ సర్కార్ వ్యవహారాన్ని తెలంగాణ ప్రజానీకం గమనిస్తుందని స్పష్టం